అపాయం రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోనూ వాక్యముతో అనుదినం జయించెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. దేవుని కొరకై మన ప్రయాసము వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాస పడేదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్నా రక్షకుని ఎదుర్కొని కాని పెట్టేదం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. సాంగ్ నంబర్ 70. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం, నిన్ను కాచెను గత కాలం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నా ఈ ఆయుధముండినా నాకు విరోధమై వర్తిల్లదని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నీటి లోయలలో నీ కృంగిన వేళలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు
నింపెను నా హృదయం కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయును. స్తుతులతో నింపేను హృదయం, స్తుతులతో నింపేను కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే సియోను నివాసం, నాకెంతో ఆనందం, ఆనందమానందమే. ఆమెన్. ఆనందమానందమే. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మరి ఈ వారం చెప్పబడిన ధ్యానాంశంలోంచి నాకు ఎంకరేజ్మెంట్ అయిన విషయాలు, మొదటగా వచ్చేసరికి మరి వాళ్ళు స్వస్థత కోసము యేసుక్రీస్తు ప్రభువారిని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు పిలుస్తున్నప్పుడు పక్కన జనులు చూస్తే గనక వాళ్ళు అరవద్దు అని చెప్తా ఉంటారు. నాకు అది చూసినప్పుడు ఏం అర్థమైందంటే గనక అంకుల్ చెప్తారు, ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే, ఎంత హిండరెన్స్ అంటే మీకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎటువంటి హిండరెన్స్ ఉన్నా సరే మీరు ప్రార్థన ఆపవద్దు, మీరు పిలుస్తానే ఉండాలి దేవుడిని అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే గనక ప్రార్థన చేసేటప్పుడు కూడా మీరు స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఇవ్వాలి, అంతేగాని క్యాజువల్ గా అడగకూడదు, బ్లెస్ చేయండి గాడ్ అని అడగకూడదు అని చెప్తారు. ఈ రెండు విషయాల్లో మాత్రం నిజంగా మనం చాలా తీవ్రంగా తీసుకోవాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థన అనేది ఎలా ఉంది అంటే, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది అనేది వీటి బట్టే తెలుస్తుంది. నిజంగా మనం పాపం పైన జయం కావాలి అని చెప్పి నిజంగా తీవ్రంగా కోరుకుంటున్నామా లేదా రోజు వింటున్నాం కదా మెసేజెస్ అని చెప్పేసి క్యాజువల్ గా అడుగుతున్నామా దేవుణ్ణి. ఎలాగంటే గనక స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే గనక పరిశుద్ధాత్మ గురించి మనం రోజు వాక్యాలు వింటున్నాము, లేదు అంటే చర్చ్ లో చెప్తున్నాము, ప్రతిసారి గాడ్ ని అడుగుతున్నాము, గాడ్ ఓకే హోలీ స్పిరిట్ ఫుల్నెస్ ఉండాలి, క్రైస్తవ జీవితం జీవించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి, లేకపోతే క్రైస్తవ జీవితం జీవించలేము అని చెప్పి బలంగా మన హృదయాల్లో అంటే మన బ్రెయిన్స్ లో నాటబడింది, అంటే మన జ్ఞానంలో. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే దేవుడిని అడగడానికి ప్రోత్సహిస్తుంది. కానీ తీవ్రంగా అడుగుతున్నామా లేదా అనేది అది జ్ఞానం తెలియచేయదు. జ్ఞానము తీవ్రంగా అడగడానికి ఆశ చూపించదు. మనం ఎప్పుడు ఆశ కలిగి ఉంటామంటే, ఎప్పుడైతే దప్పిక కలిగి ఉంటామో అప్పుడు మనం దాహం కొరకు ఎదురు చూస్తాం. ఎప్పుడైతే మనం నీడ్ లో ఉంటామో అప్పుడు ఆ నీడ్ ని మనకి రిక్వెస్ట్ అవ్వడానికి మనం తట్టుతా ఉంటాము. నిజంగా మన హృదయంలో చూడాలి, నీకు నిజంగా హోలీ స్పిరిట్ అడగాలని అడుగుతున్నావా, లేదా ఒక స్పెషల్ రిక్వెస్టా నీకు? గాడ్ నాకు పరిశుద్ధాత్మ కావాలి, దేవుడిని అడుగుతాం, పరిశుద్ధాత్మ నింపుదేవా, పరిశుద్ధాత్మ నింపుదేవా. నిజంగా గాడ్ మన దగ్గరకు వచ్చి, మన తండ్రి మన దగ్గరకు వచ్చి ఒకసారి నిజంగా మనల్ని కనుక అడిగితే, నిజంగా ఓకే పరిశుద్ధాత్మని అడుగుతున్నావు మంచిదే, కానీ ఎందుకు కావాలి నీకు పరిశుద్ధాత్మ అడిగినప్పుడు క్యాజువల్ గా మనకున్న జ్ఞానం ప్రకారం మనం చెప్పొచ్చు ఏంటంటే, ఓ ఈ క్రిస్టియన్ లైఫ్ లీవ్ చేయాలి కదా, ఈ క్రిస్టియన్ లైఫ్ హోలీ స్పిరిట్ లేకుండా నేను జీవించలేను కదా, లేదా అలా క్యాజువల్ గా ఉందా మన ఆన్సర్, లేదా తీవ్రంగా ఉన్నామా? నేనైతే
గాడ్‌ని, హోలీ స్పిరిట్ గురించి అడిగినప్పుడు ఏంటంటే, నిజంగా గాడ్ నన్నడిగిన ప్రశ్నలిదే. హోలీ స్పిరిట్ గురించి నువ్వు పదే పదే అడుగుతున్నావు. ఏంటి నీ రిక్వెస్ట్ ఏంటి హోలీ స్పిరిట్? నీకు జస్ట్ హోలీ స్పిరిట్ కావాలి అంతేనా? లేకపోతే ఏంటి నేను ఫస్ట్ టైమ్ హోలీ స్పిరిట్ గురించి నాకు తెలిసినప్పుడు నా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, దేవా నాకు పరిశుద్ధాత్మ కావాలి. ఎందుకంటే నేను అవతల వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను. నువ్వు చెప్తున్నావు కదా! నువ్వు చెప్పావు. నీ మొదటి ఆజ్ఞ ఏంటి అంటే గనక నీ పూర్ణ హృదయంతోటి, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడిని నువ్వు ఆరాధించవలెను అని చెప్తున్నావు. అలాగే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నీ ఎదుట నీ తోటి సహోదరుని కూడా నిన్ను వలే నువ్వు ప్రేమించాలి అని చెప్తున్నావు నీ వాగ్దానం. కానీ నేను నా ఎదుట సహోదరుడిని నేను ప్రేమించలేకపోతున్నాను. నాకు అందుకే కావాలి పరిశుద్ధాత్మ. నేను ఆ వ్యక్తిని ప్రేమించాలి. నా స్పెషల్ రిక్వెస్ట్ ఇది. నాకు ఏదైనా నా జీవితంలో నువ్వు ఏది తీసేసినా పర్లేదు. నువ్వు ఏది నేను ఇదిగో నీకు పరిశుద్ధాత్మనిస్తాను. ఇంక వేరే అన్నీ కూడా నీకివ్వాలనుకున్నవన్నీ తీసేస్తాను. మరి ఇష్టమేనా అని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం చెప్పగలిగి ఉండాలి మన జీవితంలో. నాకు ఏది పోయినా పర్లేదు. నేను ఆ వ్యక్తిని ప్రేమించగలగాలి అని మనం స్పెషల్‌గా అడుగుతున్నాం హోలీ స్పిరిట్ గురించి. హోలీ స్పిరిట్ అడగటం అనేది పరిశుద్ధాత్మని తండ్రి దగ్గర నుంచి మనం పొందుకోవాలి అంటే ఇది క్యాజువల్ రిక్వెస్ట్ అవ్వకూడదు ఎప్పుడూ కూడా. ఏదో సాధారణంగా నోట్లోంచి వచ్చే మాట అవ్వకూడదు. తీవ్రంగా తండ్రి నేను ఈ పాపంలో పడిపోతున్నాను తండ్రి. నా వల్ల కావట్లేదు. నేను జయించలేకపోతున్నాను. ప్రతిరోజు తీర్మానం చేసుకుంటున్నాను ఈ పాపంలో పడకూడదు. కోపం అనే పాపం నాలో జయం కావాలి అని అడుగుతున్నాను. లేదా లస్ట్‌ఫుల్ ఐస్ అవ్వచ్చు. ఏదైనా దురాశ కలిగుండొచ్చు. లేదా మోహపు చూపులు కలిగుండొచ్చు వేరే స్త్రీ పట్ల. లేదు అంటే గనక నా నా థాట్స్ నా యొక్క ఆలోచనలు నా స్వాధీనంలో ఉండట్లేదనో, లేదా నేను నేను ఎలాగైతే నేను ప్రవర్తించాలో నా ఆఫీస్‌లో రైచియస్‌గా ఉండాలో నేను రైచియస్‌గా ఉండలేకపోతున్నాను. మనీ విషయంలో తీవ్రంగా అంటే మనీ విషయంలో నీ మనీ అన్నట్టు నేను జీవించాలి. కానీ నా సొంత ఇష్టాలకి నేను గడుపుతున్నాను. ఇలా అప్పుల విషయంలో ఇలా ఏదైనా నీ రిక్వెస్ట్ అవ్వచ్చు. కానీ ఆ రిక్వెస్ట్‌ని మనం తీవ్రంగా తీసుకెళ్ళాలి. గాడ్ నాకు పరిశుద్ధాత్మ కావాల్సిందే. ఎందుకు అంటే గనక నాకు ఇదిగో ఈ పాపపు ఊబిలో నేను నశించిపోయి ఉన్నాను. నన్ను రక్షించు. పలానా ఏంటి ఆ పాపం అంటే గనక స్పెసిఫిక్‌గా చెప్పండి దేవుడికి. దేవా ఏదో క్యాజువల్‌గా నాకు తెలీదు ఎందుకు అడుగుతున్నానో అడగమంటున్నారని అడుగుతున్నాను. అలా ఉండకూడదు. మేబీ మనం బయటికి చెప్పకపోవచ్చు. మేబీ మన ప్రార్థన అలా ఉండకపోవచ్చు. కానీ దేవుడు మన హృదయ అంతరంగాలు మొత్తం పరిశీలిస్తారు. మేబీ మనం వేరే వాళ్ళ దగ్గర మన టెస్టిమోనీ కాపాడుకోవడం కోసం మన తోటి బిలీవర్స్ దగ్గర చాలా స్పిరిచువల్‌గా ఉండొచ్చు. కానీ గాడ్ దగ్గర ఎప్పుడు కూడా మనం మోసంగా ఉండలేం. యూ కెనాట్ బి ఎ హిపోక్రిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనం వేషధారుల వలె దేవుని దగ్గర ఉండలేం. దేవుని దగ్గర నిజంగా నీకు పరిశుద్ధాత్మ నింపుదల నిజంగా కావాలంటే గాడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని అడుగుతారు. నిజంగా నీకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలా? ఏ విషయమై కావాలి? ఎందుకు అడుగుతున్నావు పరిశుద్ధాత్మ? నేనైతే స్పెషల్‌గా మనం అడిగినప్పుడు ఖచ్చితంగా నీవు ఈ పాపంలో నువ్వు కృంగిపోయి, దేవా నువ్వు తప్ప నాకు దిక్కు లేరు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన హస్తం అక్కడుంటది. ఖచ్చితంగా ఆయన పరిశుద్ధాత్మతో నింపుతారు. పాపం పైన జయం కోసం ఎవరైతే తీవ్రంగా ఉన్నారో, వాళ్ళకి ఆయన సహాయం చేయడానికి అంత తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. ఒకటి అది ఫస్ట్ థింగ్ ఏంటంటే తీవ్రంగా మనం అడగాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పి బిలీవ్ చేయాలి. ఒక్కవేళ నువ్వు నమ్మలేకపోతున్నావు, నీ మీద నీకు డౌట్ ఉంది, నమ్మలేకపోతున్నావు. మనం మీద మనకెప్పుడు డౌట్ ఉంటది. మనం మనల్ని చూసి నమ్మకూడదు. కేవలం ఆయన వైపు చూసి, కేవలం ఆయన చెయ్యగలడు అని ఖచ్చితంగా నీలో నమ్మకం ఉండాలి. ఒకవేళ నీలో గనక అన్‌బిలీఫ్ ఉంటే గనక గాడ్ చేస్తారో లేదో నాకు తెలీదు అని అన్‌బిలీఫ్ ఉంటే దట్ ఈస్ సిన్. మన తండ్రిని మనం నమ్మకపోవటం అనేది చాలా పెద్ద పాపం అది. మనం నమ్మాలి. ఖచ్చితంగా మన హృదయంలో నిశ్చయముగా సాతాను ఎన్ని సార్లు చెప్పినా సరే దాన్ని కొట్టివేసి చెప్పాలి. నా తండ్రి నాకివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కలువరి శిలువ గురించి ప్రతిసారి ఆలోచించినప్పుడు అయ్యో! నిజంగానే అద్వితీయ కుమారుడిని సైతం ఇవ్వడానికి వెనకాడని నా తండ్రి పరిశుద్ధాత్మ ఇవ్వకుండా ఎందుకు వదిలేస్తాడు నన్ను? ఖచ్చితంగా ఇస్తారాయన. నమ్మకం ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన పరిశుద్ధాత్మ నింపేది దేనికి అంటే గనక మనం ఆయన గనపరచడానికి మాత్రమే. ఆయన్ని వెంబడించాలి, ఆయన్ని గనపరచాలి. ఈ లోకంలో చూస్తే చాలా మంది పరిశుద్ధాత్మతో నిండామనుకుంటారు. తర్వాత వాళ్ళ లైఫ్ అంతా వేరేలా ఉంటది. మన లైఫ్స్ అలా ఉండకూడదు అంటే నిజంగానే ఒక్కసారి వన్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కాదు ఇది. ప్రతిరోజు మనం హోలీ స్పిరిట్‌తో ఫుల్ అయ్యి ఉండి నడవాలి దేవుడి చిత్తానుసారం. నువ్వు ప్రతిసారి నింపబడినప్పుడల్లా మన జీవితం మొత్తం ఒకటే ఉండాలి. నా తండ్రిని నేను గనపరచాలంతే. నాకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిందేంటంటే ఆయన నామాన్ని గనపరచటానికే.
ఇంకో వేరే రీజనే లేదు. నన్ను నేను గనపరుచుకోవడానికి కాదు, నన్ను నేను చూపించుకోవడానికి కాదు, లేదా నా అనేది నా జీవితంలో ఉండడానికి కాదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి నామం గనపరచబడటానికి మాత్రమే. ఆ 3 తీవ్రంగా తీసుకోవాలి మన జీవితంలో. తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి గాడ్ రెడీగా ఉన్నారు సహాయం జేయడానికి. వాళ్ళిద్దరికీ ఎలా అయితే సహాయం చేస్తారో దానికంటే ఇంకా 100 టైమ్స్ మోర్ మన కోసం చేయడానికున్నారాయన. మనం బిలీవ్ చేయాలి. ఖచ్చితంగా బిలీవ్ చేయాలి. మనం కూడా కేకలు వేసి అడగాలి దేవుడిని. కేకలు ఇన్ ద సెన్స్ ఏంటంటే బయట వాళ్ళకి వినపడాలని కాదు. మన హృదయ అంతరంగాల్లోంచి ఆ ఏడుపు మూలుగులు రావాలి. తండ్రి నా జీవితంలో నువ్వు ఏమి తీసేసుకున్నాను, ఏమి ఇవ్వకపోయినాను నాకు పర్లేదు. నాకు పరిశుద్ధాత్మ శక్తిని నాకివ్వండి తండ్రి. ఎందుకంటే ఈ పాపం నుంచి జయం కావాలి. ఎందుకు పాపం నుంచి జయం అంటే నా ప్రాణప్రియుడితోటి నాకు కావాల్సిన సహవాసం నేను కోల్పోతున్నాను. ఆ ప్రాణప్రియుడి సహవాసం నాకు చాలా విలువైనది. దానికోసం దేన్నైనా నేను వదిలేసుకుంటాను. అలాంటి జీవితం మనం కలిగుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు. అది ఫస్ట్ థింగ్ నేను నేర్చుకున్నా. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే గాడిద గురించి చెప్తారు. ఆ గాడిద గురించి చెప్పేటప్పుడు నాకు బాగా టచ్ అయిన వర్స్ ఏంటంటే గనక, ఈ గాడిద గురించి చెప్పేటప్పుడు ఇది 4 గాస్పెల్స్‌లో ఉంటది. 4 సువార్తల్లో గూడా ఉంటది ఈ మాట. దీని గురించి. లూకా సువార్త, మార్కు సువార్తలో ఒక మాటుంటది. ఈ గాడిదని తీసుకొచ్చేటప్పుడు గాడిద గురించి చెప్తూ దేవుడు ఒక మాట అంటారు. ఏమనంటే, ఆ గాడిద పైన ఇప్పటిదాకా ఎవ్వరు దాన్ని స్వారీ చేయలేదు. అంటే దాన్ని ఎవ్వరు ఇంగ్లీష్‌లో ఏముంటదంటే, నో వన్ హాస్ ఎవర్ సాట్ ఆన్ ఇట్ అని ఉంటది. అంటే ఆ మాట నాకు చాలా స్ట్రక్ అయింది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు స్పెసిఫిక్‌గా అంటే ఎందుకు అంత ఖచ్చితంగా ఆ మాట చెప్తున్నారు? చెప్పొచ్చు కదా శిష్యులకి, అదిగో అక్కడ ఒక గాడిద ఉంది ఎళ్లి తీసుకురండి అని చెప్పి. కానీ గాడ్ స్పెసిఫిక్‌గా చెప్తారు. ఇప్పటిదాకా ఆ గాడిద మీద ఎవ్వరు ఎక్కలేదు అని స్పెసిఫిక్‌గా చెప్తారు శిష్యులకి. అప్పుడు నాకర్థమైంది ఏంటి అంటే గనక దేవుణ్ణి మనం దేవుని నామాన్ని మనం అంటే ఇప్పుడు అక్కడ చూస్తే గాడిద ఏమవుద్దంటే యేసుక్రీస్తు ప్రభువారిని మోసుకుంటూ ఆలయంలోకి వెళ్తది. నిజంగా మన జీవితంలో నాకచ్చిన అప్లికేషన్ ఏంటంటే నిజంగా దేవుని యొక్క నామాన్ని కానీ, లేదా ఆయన సంఘాన్ని కానీ, ఆయన సంఘం బాధ్యత గాని నాకు దేవుడు ఇవ్వాలి అనుకుంటే గనక ఐ షుడ్ బి లైక్ దట్. నేను నేను ప్రత్యేకించబడాలంతే. నన్ను నేను సెపరేట్ చేసుకోవాలి ప్రపంచంతో. వరల్డ్‌లో జీవిస్తూ దేవుని పని చేస్తాను. లేదా వరల్డ్‌లో జీవిస్తూ నేను దేవునికి కూడా సాక్షిగా ఉంటాను అంటే అసాధ్యం. దేవుని నీ పైన ఉండి స్వారీ చేయాలంటే దేవుని ఆత్మ నిత్యము నీతో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము నీ పైన ఉండి నిన్ను నడిపించాలంటే నువ్వు ఎవరి చేత నడిపింపబడకూడదు. అంటే ఒకటే. ఏ మనుషుల కోసం నువ్వు జీవించకూడదు. ఈ లోకం కోసం జీవించకూడదు. లోకం నుంచి నువ్వు వేరవ్వాల్సిందే. వేరైన తర్వాత మాత్రమే నువ్వు లోకం నుంచి వేరైనప్పుడు మాత్రమే దేవుడు నీ పైన స్వారీ చేయగలుగుతారు. మరి ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఎంకరేజ్‌మెంట్ అయిన విషయాలు నేను తిమోతి గ్రంథం నా డైలీ మెడిటేషన్‌లో చేస్తున్నప్పుడు నాకు దాంతో అనిపిచ్చింది. పౌలు భక్తుడు గూడా తిమోతికి చెప్తాడు. ఏమనంటే గనక నీకు ఇవ్వబడిన ఈ పరిచర్య నువ్వు కొనసాగించాలి అంటే, నమ్మకంగా చేయాలంటే ఈ 3 విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తారు పౌలు భక్తుడు. ఆ విషయాలు మీకు నేను చెప్తాను. 2 తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయము 3-7 వచనాలు. 2 తిమోతి రెండో అధ్యాయం 3-7 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఎందుక సైనికుడెవడనును యుద్ధము పోవునప్పుడు తన దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యవహారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడు మొదట పొలములో పాలు పంచుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నిజంగా దేవుని సైనికుల వలె ఆయన కోసం నువ్వు పని చేయాలంటే తిమోతి ఈ 3 విషయాలు ఏమంటున్నాడంటే, ఈ 3 విషయాలు చెప్పి ముగ్గురు గురించి చెప్పి ఏమంటున్నాడంటే, ఇవన్నీ నువ్వు దేవుడి దగ్గరికెళ్ళి అడుగు. గాడ్ నీకు రివలేషన్ ఇమ్మని అడుగు. ఈ ముగ్గురు గురించి నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగు. ఎందుకంటే ఇంగ్లీష్‌లో ఏమని ఉంటదంటే, థింక్ అబౌట్ వాట్ ఐ యామ్ సేయింగ్. ద లార్డ్ విల్ హెల్ప్ యూ అండర్‌స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ అంట. అంటే నేనేం చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించు. దేవుడే నీకు ఈ మొత్తము నేను చెప్తున్నప్పుడు ఈ ముగ్గురు గురించి దేవుడే నీకు అర్థం చేపిచ్చాలి. ఏంటంట మొదట ఎలా ఉండాలంట, ఒక సైనికుడి వలె ఉండాలంట. రెండోది ఎలా ఉండాలంట, అథ్లెట్ అంటే పోరాటంకి అంటే ఒక పరుగు పందెం కానీ ఏదైనా
దేనికైనా ఒలింపిక్ రేస్ దేనికైనా సిద్ధపడే ఒక అథ్లెట్‌లా ఉండాలి. ఇంకోటేంటంటే ఫలము. అంటే ఒక మంచి పంటను పండించే ఒక వ్యవసాయకుడిలా ఉండాలంట నువ్వు. ఈ 3 ఉండాలి. అంటే నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఉండాలి అంటే గనక, మన జీవితంలో దేవుడు మన మన మనతో పాటు మన చేత పని చేపించుకోవాలంటే గనక, మనకి ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. సైనికుడు వలె ఈ లోకంతో మనం ఎప్పుడు కలవకూడదు. సైనికుడు మనం యేసుక్రీస్తు ప్రభువారికి సిద్ధపడినట్టు, ఆయన కొరకు మనం పనిచేసే వాళ్ళంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే గనక యూ షుడ్ ఆల్ అంటే ఒక అథ్లెట్ ఎలా ఉంటాడంటే సిద్ధపడేటప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని టేస్టెస్ కానీ, మా ఎంజాయ్‌మెంట్స్ కానీ అన్నీ వదిలేస్తాడు. ఆ పరుగు పందెం కొరకు తను తీవ్రంగా కష్టపడతాడు. 5కి లెగుస్తాడు. చాలా కష్టపడతాడు. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటాడు. ఇంకా వరల్డ్‌లీ థింగ్స్ మార్చుకుంటాడు. ఫంక్షన్స్ వదిలేస్తాడు. అన్నీ వదిలేస్తాడు. తను తాను ప్రత్యేకపరుచుకుంటాడు. మూడోది వ్యవసాయకుడు. తన ఫలము మొదటి ఫలము, మంచి ఫలము తినాలంటే, ఆ ఫలం తను తినే ఫలం ఎంత మంచిగా ఉండాలనుకుంటాడంటే అంత కష్టపడతాడు ఆ ఫలం గురించి. మరి ఈరోజు మనం కూడా ఆ గాడిద వలె నిజంగా దేవుడు నా నా జీవితంలో స్వారీ చేయాలి. దేవుడిని నేను భరించాలి. దేవుడు నా పైన స్వారీ చేయాలి. నిజంగా ఆ గాడిద ఎంత ధన్యత యేసుక్రీస్తు ప్రభువారు తన పైన నిజంగా దేవుడు మనకొక ఎగ్జాంపుల్ గానే చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటంటే నిజంగా మీతో కూడా నేను అలా చేయాలనుకుంటున్నాను. నేనలా ఉండాలంటే గనక నేను చదువుతున్న మెడిటేట్ చేసినప్పుడు హోలీ స్పిరిట్ కూడా నాకు ఈ 3 చెప్పారు. యూ షుడ్ బి లైక్ ఎ అథ్లెట్. యూ షుడ్ బి లైక్ ఎ సోల్జర్ అండ్ యూ షుడ్ బి లైక్ ఎ ఫార్మర్. ఈ 3 లక్షణాలు నువ్వు ప్రతిరోజు ఇంకా చెప్పారేంటంటే పౌలు చెప్తున్నట్టు నాకనిపించింది. ఏంటంటే ఈ 3 విషయాలు దేవుని దగ్గరికెళ్ళి అడుగు. గాడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమను తండ్రిని. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఈ విషయాలు అనిపించింది దేవా నేను కూడా అలా నన్ను నేను తగ్గించుకొని ప్రతి నిమిషము యేసుక్రీస్తు ప్రభువారి నామం కొరకు భరించే వ్యక్తిగా నన్ను చేయండి. నేను ఆ వర్డ్ నాకు ఎలా చెప్పాలో రావట్లేదు. బట్ ఆహ్, నేనలా లీడ్ చేయగలగాలి. అలాంటి జీవితాన్ని నాకివ్వండి. హోలీ స్పిరిట్‌ని, ఫుల్‌నెస్‌ని నాకివ్వండి. ఈ విషయాలు నాకు ఎంకరేజ్‌మెంట్ అనిపించింది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. నెక్స్ట్ సారా సిస్టర్ గారు సాంబి సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత సారా సిస్టర్, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనంలో ఆహ్, మత్తయి సువార్త 20 అధ్యాయము 29, 34 వచనాల మీద ఆహ్, ప్రాముఖ్యంగా దేవుడు నాకు వెలుగునిచ్చారు. ఆహ్, అంటే ప్రేయర్ అనేది స్పెసిఫిక్‌గా ఉండాలి. ప్రేయర్ చేసేటప్పుడు ఒక అంశం మీద దానికి ఎటువంటి ఆటంకాలొచ్చినా సరే, ఒక్కొక్కసారి ఏంటంటే ప్రేయర్ చేసే కొందికి ఆ సమస్య యొక్క తీవ్రత అనేది ఎక్కువగా పెరుగుతున్నట్లుగా అనిపిస్తది. అయినప్పటికీ వాటి వైపు చూడకుండా ఆహ్, దేవుడు నమ్మదగిన వాడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన మాత్రమే ప్రతి సమస్యను తీర్చగలడనేటువంటి గొప్ప విశ్వాసంతో ఆయనకి మొరపెట్టాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. పర్టిక్యులర్‌గా ఏ అంశం మీదైతే నేను ప్రార్థిస్తున్నానో ఆ అంశాన్ని స్పెసిఫిక్‌గా దేవుడికి తెలియచేయాలి. అది ఏ విషయమైనా సరే, అది మాత్రం ప్రత్యేకంగా ఆయనకి తెలియచేయాలి. అప్పుడు మాత్రమే అంటే అంతకుముందు నేనేమనుకునేదాన్నంటే, నా ప్రతి అవసరత దేవుడికి తెలుసు. నేను అడక్కముందే ఆయనకి తెలుసు కదా! అని అనుకునేదాన్ని. కానీ ఆహ్, గత ఆహ్, గత కొన్ని నెలలుగా ఆయన నాకు నేర్పిస్తున్నటువంటి విధానం ఏంటంటే, స్పెసిఫిక్‌గా ప్రార్థనలో ఆ అంశాన్ని పెట్టి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు చాలా విషయాల్లో నాకు చాలా హెల్ప్ చేశారు. మళ్ళా ఈ యొక్క అధ్యయనం ద్వారా దాన్ని ఆయన ఆహ్, మరింతగా బలపరిచారు. ఆ విషయంలో నేను ఇంకా పర్టిక్యులర్‌గా ఉండాలి అని. అదే రీతిగా ఇక్కడ వారు చూపు పొందినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వెంట వెళ్లారని చెప్పేసి వాక్యంలో ఉంటుంది. 33వ వచనంలో వారు ప్రభువా మా కన్నులు తెరవమని అడిగిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. నిజంగా ఒక దేవుడి నుంచి పొందుకున్న తర్వాత ఏ విషయాన్నైనా సరే ఏ అంశాన్నైనా సరే దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చి లేదంటే నెరవేర్పొచ్చి ఆ కార్యాలు జరిగిన తర్వాత నా యొక్క వైఖరి ఎలా ఉంది? ఇంకా నేను దేవుడికి దగ్గరవుతున్నానా? లేదంటే అయి తీరిపోయినాయి కదా! చాలులే అని చెప్పేసి సాటిస్ఫై అయ్యి ఉండి ఆహ్, నేనక్కడే ఆగిపోతున్నానా? అన్న విషయాన్ని నేను పరీక్షించుకోవాలి అని చెప్పేసి తెలుసుకున్నాను. నిజంగా దేవుడి కృపను బట్టి ఆయన యొక్క
ప్రతి ఒక్క ఆయన నాకు అనుగ్రహిస్తున్న ప్రతి ఈవిని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకున్నాను. ఆయన్ని ఇంకా వెంబడించాలి అంటే అది నా అంతట నేను చేస్తే అది అవ్వదు గానీ, కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆకర్షణ, ఆయన యొక్క నడిపింపు ఉంటేనే నేను విశ్వాసంలో మరింతగా ముందుకెళ్ళగలను అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాను. ఎప్పుడైతే దేవుడి యొద్ద నుంచి సమాధానం పొందుకుంటామో, ఆయనకి కృతజ్ఞత కలిగి పదే పదే ఆయన్ని స్తుతించటం, ఆ కృతజ్ఞత కలిగి కేవలం నోటి మాటల ద్వారానే స్తుతించటం కాదు గానీ, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించి, ఆయనకిష్టమైనటువంటి రీతిగా క్వాలిటీగా ఉండాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే ఇవి మీ మెసేజ్‌లో జాక్ బ్రదర్ గారు ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసేటువంటి కార్యాలను గురించి శిష్యులు ఆ టైంలో వాళ్ళకి అర్థం కాలేదంట. ఫర్ ఎగ్జాంపుల్ అంజూరపు చెట్టుని శపించినప్పుడు గాని, లేదంటే కానాను విందులో ఆయన ద్రాక్షారసంను తల్లి వచ్చి అడిగినప్పుడు చేయకుండా టైం రావాలని అన్నప్పుడు గాని, లేదంటే పట్టబడినటువంటి స్త్రీని శిక్షించకుండా ఆయన కనికరించినప్పుడు గాని, అనేక విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో శిష్యులకి ఆ సమయంలో అప్పుడు అర్థం కాకపోయినప్పటికీ, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకొచ్చినప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థమైందంట. అలాగే నా యొక్క లైఫ్‌లో కూడా జరిగేటువంటి ప్రతి కార్యాన్ని బట్టి నేను దేవుని యొక్క దేవునితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి నాకు అర్థమవుతుంది అనంటే గనక ఓకే. నేను పరిశుద్ధాత్మను నేను కలిగి ఉన్నాను అంటానికి అదొక సైన్ అని చెప్పేసి నేను తెలుసుకోవడం అనేది జరిగింది ఈ అధ్యయనం ద్వారా. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఉంటామో ఎటువంటి హార్డ్ సిట్యుయేషన్ అయినా సరే మన హృదయంలో ఒక పీస్ అనేది ఉంటుంది. అది నేను ఈ మధ్య కాలంలో బాగా అనుభవించడానికి దేవుడు నాకు కృపనిస్తున్నారు. ఆ యొక్క అనుభూతి అనేది కేవలం కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో కాదు గానీ, ప్రతిరోజు, ప్రతి క్షణం ఆ అనుభూతి అనేది ఆ యొక్క అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము, ఆత్మ నింపుదల ఉండాలని చెప్పేసి తెలుసుకున్నాను. అయితే అంతకుముందు ఈ యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఎక్కి వెళ్లారు యెరూషలేంకి అని ఈ ఈ తెలిసినప్పుడు అంతకుముందు గతంలో నాకు అంత వివరం తెలీదు. ఎందుకెక్కారు అని అనుకునేదాన్ని గానీ, అంత వివరం తెలీదు. కానీ దేవుడి కృపను బట్టి జాక్ బ్రదర్ గారి యొక్క ద్వారా ఈ ఎక్స్‌ప్లనేషన్ అనేది తెలియపరిచారు. నిజంగా దేవుడు ఇక బుద్ధి లేనటువంటి అసల దేనికి పనికిరానటువంటి ఆ యొక్క గాడిదను కూడా ఆయన ఆయన యొక్క ఆయన దాన్ని చేసుకొని దాని మీద వెళ్లారు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో మనమే దాంతో అది ఎందుకనంటే ఎ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చూసుకున్నారంటే, ఆయన యొక్క దీనత్వాన్ని తెలియపరచని. అదే సాతాను తెలివి అయినటువంటి పాముని సెలెక్ట్ చేసుకున్నారు. అది గర్వానికి సూచన అని చెప్పేసి తెలియజేశారు. అయితే ఈ రోజున నేను కూడా ఒక నాకేమీ రాదు, నేను వేస్టు, నేను పనికిరాను, ఆహ్, నన్నందరూ తృణీకరించారు, అసలు నేను దేనికి యూజ్ అవ్వను అని అనుకునేటువంటి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అటువంటి వారు కూడా కావాలి అన్న విషయాన్ని ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా డిప్రెస్ అయ్యి, ఏ సిట్యుయేషన్‌లో అయినా డిప్రెస్ అయితే ఓకే. నేను ఈ ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరికైనా నేను అవసరం లేకపోవచ్చేమో గానీ, నా యేసయ్యకి నేను కావాలి. ప్రతి క్షణం నేను ఆయనకి కావాలి. సో, నేను ఆయనకి కావాలి అంటే, నా జీవితంలో నేను దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఆయనకు ఉపయోగపడే పాత్రగా ఉండాలి. ఆయనకి నేను ఎలా ఉండాలంటే క్వాలిటీగా నేను ఆయనకి సేవించే రీతిగా ఉండాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. కొంతమంది అంటే రక్షణ పొందుకోవాలంటే కొన్ని కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తా ఉంటారు. నేనింకా కరెక్ట్‌గా లేను కదా! నేనింకా పాపంలో కొనసాగుతున్నాను కదా! నేనప్పుడే దేవుడి కోసం తీవ్రంగా జీవించలేనేమో అన్నట్టుగా కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఈ అధ్యయనంలో దేవుడు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, నిజంగా దేనికి అవునటువంటి వారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటారు. ఆయనకి మనం కావాలి. ఖచ్చితంగా కావాలి. ఎప్పుడైతే మనల్ని మనం చూసి ఆగిపోతామో అక్కడ ఏమీ ఉండదు. కానీ దేవుని వైపు చూసి గనక మనం ముందడుగు వేస్తే దేవుడు మనల్ని మిగతా 99 అడుగులు వేయిస్తారన్న విషయం చాలా నిజమైనది. అయితే ఇంకో విషయం ఏంటంటే
దేవుడు ఆయన సేవించడానికి మనకు కొన్ని తలాంతులు ఇచ్చినప్పుడు, ఆ తలాంతులను పొందుకొని గర్వించి, ఆ తలాంతుల విషయంలో ఆహ్, ఆహ్, గర్వించి గనక బిహేవ్ చేస్తే ఖచ్చితంగా దేవుడికి నచ్చం. ఆయన ఎవరి దగ్గర ఉంటారంటే, హంబుల్‌గా ఉండే వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటారు. గర్వించే వారిని ఆయన రిజెక్ట్ చేసేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు కాబట్టి, తలాంతుల విషయంలో దేవుడిచ్చేటువంటి తలాంతుల విషయంలో మన ఎబిలిటీస్ అని చెప్పేసి మాత్రం ఏమాత్రం అనుకోకూడదన్న విషయాన్ని తెలుసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో రోకలమ్మే వాళ్ళని ఆహ్, 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 క్రయ విక్రయములు చేసేవారిని, రోకలమ్మేవారిని, గువ్వలమ్మేవారిని, వారి యొక్క బల్లలు త్రోసివేశారు. అంటే ఈ జాగ్రత్త గారు ఈ యొక్క అధ్యయనంలో 2 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క దేవాలయాన్ని పరిశుద్ధపరిచారని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కానీ ఈ రోజుల్లో కూడా దేవాలయం విషయంలో అంటే దేవుని యొక్క సంఘం విషయంలో ఈ యొక్క రోకలమ్మేవారు, ఈ యొక్క గువ్వలమ్మేవారు, ఈ యొక్క క్రయ విక్రయాలు చేసేవారు అని అన్నప్పుడు నేను కాసేపు దాని గురించి ఆగి ఆలోచిస్తే ఆహ్, వారిని అట్లా వారిని ఎలాగా ఈ ఈ ఇప్పుడున్నటువంటి సంఘంలో నేను చూసుకుంటే అంటే నా గురించి ఇతరులు గొప్పగా అనుకోవాలి. నా సంఘం ద్వారా నేనేం పొందుకోగలను? సంఘంలో నేనెంత గొప్పగా ఉండగలను. ఇదేంటిదంటే దేవుడి దృష్టికి అసహ్యమైంది. అది ఆయనకి నచ్చదు. ఈరోజు కూడా ఆయన కోప్పడతారు. అలా గనక నేనుంటే. అలా ఉండకూడదు. ఆయన పరిశుద్ధపరచటానికి నేను గనక అలా గనక అటువంటి బిహేవియర్ గనక కలిగి ఉంటే, సంఘం నుంచి లాభాపేక్షలను కోరుకుంటే, సంఘ సహోదరి సహోదరుల నుంచి నేను ఘనతను కోరుకుంటే, సంఘాన్ని కేవలం నా యొక్క పర్సనల్ యూజ్ కోసమే నేను సంఘానికి గనక వస్తుంటే గనక, ఈరోజు కూడా దేవుడు నిన్న, నేడు నిరంతరం ఒకేలాగుంటారాయన. ఇప్పుడు కూడా పరిశుద్ధపరచటానికి ఆయన ఆయన తన యొక్క ఆత్మ ద్వారా సంఘాన్ని పరిశుద్ధపరచడానికి ఈరోజు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క పరిశుద్ధపరచడం అనేది మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన సంఘంలో కూడా మనం అంత ఆయన ఎలా అయితే పరిశుద్ధంగా దేవాలయాన్ని ఉండాలని కోరుకున్నారో, మనం కూడా అలాగే కోరుకోవాలి. అదే రీతిగా ఇంకో పాయింట్ ఏం నేర్చుకున్నానంటే, మన ఎల్డర్ బ్రదర్స్‌కి, రెస్పాన్సిబుల్ బ్రదర్స్‌కి దేవుడు ఆయన యొక్క సంఘాన్ని సంఘములో వారికి అధికారం ఇచ్చారు గాబట్టి, వారికి వివేచన జ్ఞానము దేవుడు ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి ఒక్క విశ్వాసి పట్ల అనుగ్రహించాలని ప్రేయర్ చేయాలన్న విషయాన్ని నేనిక్కడ తెలుసుకున్నాను. ఎందుకనంటే, వన్ ఆఫ్ ది పార్ట్ నేను కూడా సంఘంలో ఒక పార్ట్‌ని గాబట్టి, నా గురించి ఇలాగా నేను అనుకున్నప్పుడు ఆ విషయము సంఘ ఎల్డర్స్‌కి తెలియటం అనేది కూడా చాలా దేవుడు వారి ద్వారా సంఘాన్ని నడిపిస్తున్నారు గాబట్టి, వారికి అటువంటి వివేచన జ్ఞానం కలిగి ఉండాలని ఆ రీతిగా ప్రేయర్ చేయాలన్న విషయాన్ని కూడా ఈ అధ్యయనంలో తెలుసుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో మత్తయి సువార్త 20వ అధ్యాయము 29-34 వచనాల వరకు, 21వ అధ్యాయంలో 1-14 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ యేసు ప్రభువు శిష్యులు వెళ్తున్నప్పుడు త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివాళ్ళు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలేస్తారు. అయితే ఊరకుండని జనులు వాళ్ళని గద్దిస్తారు. కానీ వాళ్ళు మళ్ళీ, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని మరీ బిగ్గరగా కేకలు వేస్తారు. అప్పుడు ప్రభువు వాళ్ళతోటి, నేను మీకేం చేయగూర్చున్నారని అడిగితే, వాళ్ళు మా కన్నులు తెరవవలనని అడుగుతారు. యేసు ప్రభువు కనికరపడి వాళ్ళ కళ్ళు ముట్టగా వాళ్ళు దృష్టి పొంది ఆయన వెంట వెళ్తారు. ఇది ఈ మనం నేర్చుకున్న వీటిలోంచి మనం ఏం విషయాలు నేను నేర్చుకున్నానంటే, గుడివాళ్ళు తమకు చూపు రావాలనే అవసరాన్ని గుర్తించి దేవునికి మొరపెట్టుకున్నారు. మనం కూడా మన అవసరాలని గుర్తించాలి. వాటి కొరకు దేవునికి మొరపెట్టుకోవాలి. ఇక్కడ మన కోరికలు వేరు, అవసరాలు వేరు. ఈ తేడాని మనం తెలుసుకోగలగాలి. మన అవసరాలు దేవుడు తప్పకుండా తీరుస్తాడు. మన కోరికలు అన్నీ తీర్చడు. అట్లాగే మనం గుడివాళ్ళు కళ్ళు తెరవమని అడిగినప్పుడు మనం కూడా మన ఆత్మీయ గుడ్డితనం మనకుంది.
ఆత్మీయ గుడ్డితనం నుంచి విడుదల కలిగించమని ప్రార్థించాలి. నాకింకా ఆత్మీయ గుడ్డితనం ఉంది. నేనది ప్రార్థన చేస్తున్నాను. మన ఏదైతే మన అంతరంగంలో ఉన్న పాపాలు, కోపమైన, గర్వమైన, అసూయలు, ఇంకా దురాశలు అనేకం ఉంటాయి కదా మనకి. ఇవన్నీ కూడా తీసేయమని, వాటిలోంచి విడుదల కలిగించమని, క్షమాహృదయం ఇమ్మమని, ఇవన్నీ మనం దేవుడిని అడగాలి. దేవుడికి ఇయన్నీ మన అవసరాలు. వీటిని చెప్పుకోవాలి మనం. మనం అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ కోరిక మనలో తీవ్రంగా ఉండాలి. గుడ్డివాళ్ళని జనులు ఆపటానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ మొరపెడతారు. మనల్ని కూడా ఇతరులు ఆటంకపరచడానికి ప్రయత్నిస్తా ఉంటారు. సాతానే ప్రయత్నిస్తాడు. అనేక తంత్రాలు మన మీద ప్రయోగిస్తాడు. ఆహ్, మన దేవుడికి మళ్ళీ మళ్ళీ మొరపెట్టుకోకుండా మనకు నిరాశ, నిస్పృహలు కలిగించొచ్చు. మనల్ని పక్కకు లాగుతా ఉండొచ్చు. కానీ మనం ఈ సాతాన్ని పట్టించుకోకూడదు. లోకంలో ఉన్న వాళ్ళని పట్టించుకోకూడదు. పట్టుదలతో ప్రభువుకు మొరపెట్టుకోవాలి. గుడ్డివాళ్ళ అవసరం తీర్చినట్టుగా దేవుడు మన అవసరాలు మనకు కూడా తీరుస్తాడు. ఆత్మీయంగా మనం ఎదుగుతానికి దేవుడు సహాయం చేస్తాడు. గుడ్డివాళ్ళు ఎలాగైతే ప్రభువు వాళ్ళ కళ్ళు తెరిపించగలడని నమ్మారో, మనకు కూడా ఆ విశ్వాసం ఉండాలి. మీ నమ్మిక చొప్పునే మీకు కలుగుతుందని ప్రభువు మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చెప్తారు. మనం విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు మనకు ఇస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని కూడా ప్రభువు మనల్ని హెచ్చరించారు. అంటే ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనకి 100% ఉండాలి. కానీ ఒక్కొక్కసారి కొంచెం కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్కసారి నాకు పోతా ఉంటది. కొన్నింట్లో ఉంటుంది గానీ. అప్పుడు నా విశ్వాసాన్ని మళ్ళీ సరిజేయమని, బలపరచమని, పరిపూర్ణపరచమని నేను దేవుడిని మళ్ళీ మొరపెట్టుకుంటున్నాను. అలాగే గుడ్డివాళ్ళు దృష్టి పొందుకున్న తర్వాత ఆయన వెంట వెళతారు. మనం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనం ఆయనకి ఇంకా దగ్గరవ్వాలనేదే ఆయన కోరిక. మనం లోకానికి దూరమవ్వాలి. ప్రభువుకు దగ్గరవ్వాలి. మనం ఆయన్ని వెంబడించే వాళ్ళంగానే ఉండాలి. 21 అధ్యాయంలోకొచ్చేటప్పటికి వాళ్ళు యెరూషలేము సమీపానికి వచ్చినప్పుడు యేసుప్రభు తన శిష్యులలో ఇద్దరిని చూసి, "మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్లి కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితో పాటు గాడిద పిల్లను విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అంటే ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పమని" చెబుతారు. ఇక్కడ ప్రవక్త వలన చెప్పబడింది నెరవేరినట్లు ఇది జరిగెను అని 4వ వచనంలో చెప్పబడింది. అదేంటంటే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ముందే తెలియపరిచారు. యెరూషలేము నివాసులారా, దీనుడనై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు అని చెప్పి దేవుడు ముందుగానే ఆ విషయాన్ని ప్రవక్త ద్వారా తెలియపరిచారు. సాధారణంగా రాజులందరూ గుర్రాలపై వెళ్తారు. గాడిద బుద్ధి లేనిది. దాన్ని యేసుప్రభు ఎన్నుకున్నారు. అది ఆయన దీనత్వం. సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి కలది కాబట్టి దాన్ని అపవాది ఎన్నుకున్నాడు. అది అపవాది గర్వం. అపవాది గర్విష్టి. యేసుప్రభు పుట్టుక విషయంలో కూడా మనం దీనత్వం చూసాము. ఆయన వాహనం విషయంలో కూడా దీనత్వం చూస్తున్నాము. మనం కూడా ఏ విషయంలోనూ గర్వించకుండా దీనులుగా ఉండాలనే ప్రభువు మనకి మాదిరికరంగా ఉండటానికి ఇలాగ చేశారని కూడా నేను తెలుసుకున్నాను. ఆయన గాడిదనెక్కి పట్టణంలోకెళ్తారు. పాత నిబంధనలో కూడా ప్రవక్త అయిన బిలాముతో మాట్లాడటానికి దేవుడు గాడిదని ఎన్నుకుంటారు. కొత్త నిబంధనలోనూ దేవుడు గాడిదని వాడుకుంటారు. శిష్యులు ఆ గాడిద మీద బట్టలు ఏస్తారు. కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగునా ఏస్తారు. బట్టలు వేస్తే దాని మీద యేసు ప్రభువు కూర్చుంటారు. అట్లాగా దారి పొడుగునా కూడా బట్టలు పరుస్తారు. ప్రజలు యేసు ప్రభుని ఈ విధంగా గౌరవించారు. అయితే గాడిద తన ముందు అలా అంతా చేస్తుంటే నేను గొప్పదాన్నని అనుకుందేమో మరి. ఆ గాడిద మించి ప్రభువు దిగిపోయిన తర్వాత దాన్నెవరూ పట్టించుకోరు గదా! ప్రభువు గాడిద మీద వెళ్ళినట్టుగా మనకు కూడా తలాంతులు ఇచ్చి ఆయన పనికి వాడుకోవచ్చు. కానీ ఇతరులు మెచ్చుకున్నప్పుడు మనం గర్వించకూడదు. ఆ మహిమ, ఘనత దేవునికే చెందాలి. మనం బుద్ధిహీనులమే అనే జ్ఞానం కలిగి దీనులుగానే ఉండాలి.
ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. మనం బుద్ధిహీనులమనే దీనత్వంతో ఉండాలి. ప్రభువుకి ఘనత చెల్లించే వారంగా ఉండాలి. యేసుప్రభు దేవాలయంలో క్రయ విక్రయాలు చేసే వాళ్ళందరినీ వెళ్ళగొట్టి, నా మందిరం ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉంది. దీన్ని మీరు దొంగల గుహగా చేశారని గద్దిస్తారు. ఫస్ట్‌లో కూడా కానా వివాహం తర్వాత కూడా యేసుప్రభు ఒకసారి ఇలాగే దేవాలయంలో వ్యాపారం చేసే వాళ్ళని వెళ్ళగొడతారు. ఇది రెండోసారి ఆయన చేస్తారు. రెండోసారి ఆయన దేవాలయాన్ని బాగు చేశారు. దేవాలయాన్ని మరలా పరిశుద్ధ పరచాల్సి ఉంటుంది. దేవాలయం ఇప్పుడు మన సంఘం కూడా మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాల్సి ఉంటుంది. ఇది వాళ్ళని కేకలేస్తారు. తర్వాత మళ్ళీ వెంటనే గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు దేవాలయంలోకి రాగా ఆయన వాళ్ళని స్వస్థపరుస్తారు. ఇది కూడా చేస్తారాయన. ఇవి నేను నేర్చుకున్నాను. ప్రత్యేకంగా విశ్వాసంతో ఉండాలి. మన ఆత్మీయ అవసరాలను గుర్తెరిగి, ఆత్మీయంగా ఎదుగుతానికి ప్రభువుని తీవ్రంగా వేడుకోవాలి. అయితే విశ్వాసంతో ఉండాలి వాటిని. అప్పుడు పొందుకుంటాం. ఎప్పుడూ దీనులుగా ఉండటానికి దీనత్వాన్ని అభ్యసించాలని నేను నేర్చుకున్నాను. ఇందుకు పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కీర్తనలు 119 18th వర్స్. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కనులు తెరువుము. మన మన లైఫ్‌లో, నా లైఫ్‌లో గాడ్ నాకు టీచ్ చేసింది ఇదొక నాకు ఐస్‌తో ఎలాగైతే మనం యాక్చువల్లీ బ్యాడ్ థింగ్స్ చేయకుండా ఉండాలి అని చెప్పి, అయితే దాన్ని బ్యాడ్ థింగ్స్ చేయకూడదు అని చెప్పి నేను గట్టిగా డిసైడ్ చేసుకోవటం మూలాన అలా అవ్వదు అని చెప్పి, అయితే గాడ్‌కి ఈ వర్స్ నాకు చూపించినప్పుడు నిజంగానే మీ వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులున్నాయా? జస్ట్ బైబిల్ ఊరికే నార్మల్‌గా చదివేయకుండా అని చెప్పి నాకు ఈ వర్స్‌ని చూసి అలా నేను ఇంకా మెడిటేట్ చేస్తా ఉన్నాను. మన స్పిరిచ్యువల్ ఐస్ ఎప్పుడు కూడా బ్లైండ్‌గా ఉంటాయి. ఎప్పుడైతే నా ఐస్ దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయో, గాడ్ ఆ వాక్యంలో ఉన్న మంచి థింగ్స్‌ని, ఆశ్చర్యమైన సంగతుల్ని మనకు కనిపిచ్చవు. వరల్డ్లీ ప్లెజర్సే కనిపిస్తా ఉంటాయి. కానీ ఆ బ్యాడ్‌ని గాడ్ హెల్ప్‌తో మనం గుడ్‌ని రిప్లేస్ చేయొచ్చు. గాడ్ చాలా వండర్‌ఫుల్ థింగ్స్ బైబిల్‌లో ఉన్న చాలా ట్రెజర్స్ బైబిల్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా నాకు చూపిస్తారు. కానీ నేను హోలీ స్పిరిట్ ఫిల్‌నెస్ అడగాలి. నా ఐస్‌ని ఆల్టర్ మీద పెట్టి గాడ్ నాకు హెల్ప్ చేయండి. బ్యాడ్ థింగ్స్ తీసేయటమే కాదు, గుడ్‌ని నేను రిప్లేస్ చేయాలి. మీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతుల్ని నాకు చెప్పండని నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు నిజంగానే గాడ్ ప్రతి ఒక్క వాక్యం కూడా, ప్రతి ఒక్క వర్స్ మనం మెడిటేట్ చేస్తున్నప్పుడు మన డైలీ వర్స్‌లో నుంచి కూడా ఒక్క లైన్, ఒక్క వర్డ్ కూడా నిజంగానే ఒక్కొక్క వర్డ్ కూడా ప్రతి ఒక్క ట్రెజర్‌గా అనిపిచ్చేది. అంటే అది నా లైఫ్‌లో ట్రూ అవ్వాలి అని చెప్పి ఆ డిజైర్ కూడా గాడే ఇస్తున్నారు. గాడ్ ఆ ఐస్‌ని మనకి ఇవ్వాలి అని నేను ప్రేయర్ చేస్తున్నాను. అయితే ఇంకొకటి సెకండ్ థింగ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 6 19-20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. టెంపుల్‌లో గాడ్ వాళ్ళందరూ బిజినెస్ చేస్తా ఉంటే మనీతో జీసస్‌కి కోపం వస్తది. అయితే నా లైఫ్‌లో అది ఇలా నేను ఆలోచించాను. గాడ్ నిజంగానే నా బాడీ గాడ్స్ టెంపుల్. అయితే నేను దుర్నీతికి సాధనాలుగా నా అవయవం, నా నాలుక కానీ, ఐస్ కానీ, నా చేతులు, నా కాళ్ళు ప్రతి ఒక్కటి కూడా నేను నిజంగానే డెన్ ఆఫ్ థీవ్స్ లాగా చేస్తున్నాను. ఏదన్నా గాడ్‌కి ఇష్టం లేనిది చేస్తుంటే.
సో, మనం నిజంగానే హోలీ స్పిరిట్‌ని గ్రీవ్ చేస్తున్నాము. ఆహ్, మన హార్ట్‌లో ఉండటానికి. నేను నిజంగానే గాడ్‌కి హోలీ స్పిరిట్‌తో ఫిల్ అయ్యి గాడ్‌కి ఇష్టకరంగా నిజంగానే గాడ్‌కి మహిమకరంగా ఉండదు. నేను దుర్నీతికి సాధనాలుగా నా అవయవములు ఉంటే అని నేను నేర్చుకున్నాను. గాడ్‌కి నేను సబ్మిట్ చేసుకొని ప్రతి ఒక్కటి నేను గుడ్‌తో రిప్లేస్ చేయాలి. అంటే ఆయన ఏం చెప్తున్నారో, నా టంగుని నేను ఆల్టర్ మీద పెట్టినప్పుడు బ్యాడ్ థింగ్స్ మాట్లాడకుండా ఆహ్, దేవుని వాక్యం ప్రేయర్ చేయటము, నా నాలుకతో నేను ఏం చేయగలను, గాడ్ బర్డెన్ ఇస్తారు. ప్రేయర్ చేయటము, తర్వాత వాక్యం చదవటము, ఎంకరేజింగ్ వర్డ్స్ పలకటము, అలా కళ్ళతో, చేతులతో ప్రతి ఒక్కటి గుడ్‌కి రీప్లేస్ అవ్వాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ భాగ్యశ్రీ, ఆ తర్వాత మనోహర్, ఆఖరిగా శాంత్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యాయం నుంచి నేను నేర్చుకున్న విషయాలు మత్తయి సువార్త 20వ అధ్యాయం 31 నుంచి 30 నుంచి 34 వచనాల్లో 31వ వచనం లాస్ట్ లో, దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. ఇక్కడ నేనేం తెలుసుకున్నానంటే గతంలో మనం నేర్చుకున్న అధ్యయనాల్లో కూడా స్పెసిఫిక్ గా ప్రేయర్ చేయడం అనేది తెలుసుకున్నాను. అయితే అప్పటి నుంచి నేను నా డైలీ ప్రేయర్స్ లో నేను అలవాటు చేసుకున్నది ఏంటంటే, స్పెసిఫిక్ గా నేను గాడ్ కి నేను ఏం చేశాను, ఏ పాపం చేశాను అనేది నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. అలాగే నా అవసరాన్ని కూడా నేను ఆయన దగ్గర కంప్లీట్ గా చెప్పాలి, ఏది దాచకుండా అనేది నేను నేర్చుకున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే, దీంట్లో నుంచి తెలుసుకున్నది ఏంటంటే, అంటే కొన్ని రోజులు అడగడమే కాదు, నేను కంటిన్యూస్ గా అడగాలి. ఏదన్నా అవసరం వచ్చింది అని అంటే ఏదో కొన్ని రోజులు అడిగేసి వదిలేయడం కాదు. పరిశుద్ధాత్మ శక్తిని అడుగుతున్నప్పుడు కానీ, ఆ థింగ్స్ లోకి మళ్ళీ వెళ్ళకూడదు అని అడుగుతున్నప్పుడు కానీ, నేను కొన్ని రోజులు కాదు, స్ట్రాంగ్ గా నేను బిగ్గరగా అరిచి, వాళ్ళు ఎలా అయితే అరిచి చెప్పారో అలా నేను కూడా దేవునికి నేను చెప్పాలి అనేది తెలుసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు స్వస్థత పొందిన తర్వాత 34వ వచనము, కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవుడు నాకేదన్నా విషయంలో సహాయం చేసినప్పుడు, అలాగే నా అవసరతని తీర్చినప్పుడు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఓకే. ఆయన వెంట నడిచి వెళ్తున్నానా? లేకపోతే మళ్ళీ తిరిగి నార్మలైజ్ అయిపోతున్నానా? అనేది ప్రతి సిట్యుయేషన్‌లో నేను గమనించుకోవాలి అనేది ఆహ్, తెలుసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనము, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో లాస్ట్ లో, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని ఉంటుంది. దాని కింద హోసన్నా అని ఉంటుంది. అయితే నేను ఈ 2 వచనాల నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే, పాట పాడేటప్పుడు నేను ఏదన్నా పాట పాడేటప్పుడు ఖచ్చితంగా నేను నన్ను టెస్ట్ చేసుకోవాలి. ఏంటి అంటే, ఆ పాటలో నాకు ఆ అంకుల్ చెప్పింది ఏంటంటే, ఒక పాట పాడేటప్పుడు మనకి ఆ మీనింగ్ అనేది తెలిసుండాలి. ఏదన్నా వర్డ్ మనకి మీనింగ్ తెలియకపోతే దాన్ని తెలుసుకొని పాడటం గానీ, చెక్ చేసుకోవడం గానీ అయ్యి తెలుసుకొని పాడాలి. సాంగ్ వచ్చు కదా అనని పాడేయకూడదు. మనల్ని మనం చెక్ చేసుకోవాలి అని చెప్పారు. ఈ విషయం నుంచి నేను ఇకపై నుంచి చెక్ చేసుకొని, ఎక్కడన్నా నాకు అది తెలియకపోతే నేను తెలుసుకొని, దాన్ని కరెక్ట్ చేసుకొని దేవుని ఆజ్ఞ ప్రకారం పాడాలి అనేది నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హలో బ్రదర్స్, మత్తయిలోంచి నేను నేర్చుకున్న విషయాలు ఈరోజు షేర్ చేసుకుంటాను. ఆయన ఎరుకో నుంచి వెళ్తా ఉంటే చాలా క్రౌడ్ ఆయన ఫాలో అవుతా ఉంటది. సో ఆ క్రౌడ్ తో ఇంకో ఇద్దరు యాడ్ అవుతారు.
ఆ ఇద్దరు ఎవరంటే ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు. అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, అంత పెద్ద గుంపు వెళ్తున్నప్పుడు వాళ్ళు అరిచిన విధానం అంటే యేసుకు వినిపించాలి అన్న ఆతృత వాళ్ళలో నాకు కనిపించింది. సో వాళ్ళకి తెలుసు, అయ్యా యేసుని పిలవండి అని పక్కన వాళ్ళకి చిన్నగా చెప్పొచ్చు వాళ్ళకున్న వాయిస్ని బట్టి. వాళ్ళలో మెసేజ్ పాస్ అయితే బాగుండు. సో ఇలా చెప్పొచ్చు కదా. వీళ్ళెందుకు డైరెక్ట్ గా యేసు ప్రభుకే వినిపించాలి, మనం పెద్ద పెద్దగా అరవాల్సిందే, ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే, మనం మన అవసరం ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంత పెద్దగా ఎట్లా అరవగలిగారు అని నాకు అనిపించింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ కేకలు ఎందుకు అట్లా వేయగలిగారంటే దే వాంట్ టు కనెక్ట్ టు జీసస్ డైరెక్ట్లీ. యేసు ప్రభుతో డైరెక్ట్ గా ఆయన అవసరం చెప్పొచ్చు, ఎందుకంటే మీడియేటర్ అక్కర్లేదు. డైరెక్ట్ గా నేను పెద్దగా ఆయన వినిపించేంతగా నా తీవ్రత నాకు నా అవసర తీవ్రత ఆయనకి చెప్పాలి అన్న ఆ ఆ సెన్స్ నాకు అందులో వాళ్ళ అరుపుల ద్వారా నాకు అర్థమైంది. సో అప్పుడు నేను నేర్చుకున్నాను. సో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టే ముందు నేను నిజంగా ఆ అవసరాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నానా లేదా, లార్డ్ నేను నిజంగా అవసరం కోసం ప్రార్థన చేస్తున్నా లేదా నేను చెక్ చేసుకోవాలి, నా తీవ్రత నా కేకలు ఉన్నాయా లేదా. అప్పుడు ఆ క్రౌడ్ రెస్పాండ్ అవుతారు. వాళ్ళు యేసు ప్రభుని ఫాలో అవుతున్న గుంపులో ఉన్నారు, వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు. కానీ నా చుట్టూ ఉన్న క్రౌడ్, నా చుట్టూ ఉన్న ఫాలో అవుతున్న క్రౌడ్ ఏంటి అని నేను ఆలోచించినప్పుడు దే ఎంకరేజెస్, దే ప్రే ఫర్ మీ. నిజంగా వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారు. నిజంగా యేసు ప్రభుకి ఇంకా నన్ను దగ్గర చేస్తారు. నా కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. లార్డ్ థ్యాంక్ యూ, ఇట్లాంటి గుంపులో నన్ను పెట్టావు. ఈ రోజు నా ఐస్ ఓపెన్ అవుతున్నాయి లార్డ్, నన్ను ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ లార్డ్ అని నేను ప్రేర్ చేయగలిగాను. ఆ తర్వాత వెంటనే వాళ్ళ కన్నులు ముట్టగానే వెంటనే వాళ్ళకి చూపొస్తది. వచ్చిన వెంటనే వాళ్ళేం చేశారంటే ఆయన వెంట వెళ్లారని ఉంది. ఇప్పుడు నాకు ఒక వీడియో అయింది. అంటే ఇప్పుడు నేను ఆ గుంపులో ఉండుంటే ఎట్లుంటది పరిస్థితి? ఆ ఇద్దరిని నేను చూస్తా ఉన్నాను. ఆ ఇద్దరిలో నేను ఒకడిని అనుకున్నాను కాసేపు. నేను చూడగానే ఎంత పెద్ద గుంపు ఫాలో అవుతుంది, ఈయన యేసు ప్రభు అని నేను ఆయన చూసిన వెంటనే నేను చేయాల్సిన పని ఏంటి అంటే నేను ఆయన వెంబడించడం. ఎన్నో సార్లు నేను గుడ్డివాడికి మళ్ళీ మళ్ళీ చూడకుండా యేసుని మారిపోవడం, మళ్ళీ నేను కేకలు వేయడం, దేవుడు నా ఐస్ ఓపెన్ చేయడం, నేను క్షమాపణ పొందడం, ఓవర్‌కమ్ అవ్వడం, ఇవి నేను ఎక్స్‌పీరియన్స్ అవుతా వచ్చాను. సో ఈసారి నేను అలా అవ్వకూడదు లార్డ్. ఇప్పుడు నేను నిజంగా నేను చూస్తున్నాను. నేను నీ వైపే చూస్తూ నేను నిన్నే ఫాలో అవుతాను లార్డ్, నిన్ను వెంబడిస్తాను అని ఆ ఇద్దరిలాగా నేను ప్రేయర్ చేయగలిగాను. అండ్ ఆ తర్వాత అక్కడిదాకా యెరూషలేముకెళ్ళేదాకా ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఇద్దరు కూడా ఆ గుంపులను చూస్తా, ఆయన ఎలా నడుస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు ఆలోచిస్తా పోతా ఉన్నారు. వాళ్ళని చూస్తా వీళ్ళు కూడా నడుస్తా ఉన్నారు యేసు ప్రభువుని చూస్తా. ఆ ఒక ప్లేస్‌కొస్తాడు. బేత్పగే అనే ప్లేస్‌కొస్తే ఆ కొండ దగ్గర యెరూషలేం టౌన్‌లోకి వెళ్ళట్లా. ఆయన డెస్టినేషన్ యెరూషలేము. వెళ్ళకుండా కొండ దగ్గరికి రాగానే ఏంటి ఆగిపోయాడు ఈయన అంటే ఆ ఇద్దరిలో నేను ఒకడిని పెట్టుకున్నాను కాబట్టి నేను ఊహించుకుంటున్నానన్నమాట అక్కడ. ఇక్కడ ఎందుకు ఆగాడు ఈయన అని. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆహ్, ఆయన ఎప్పుడు తండ్రి వాయిస్ వింటాడు. అందుకనే ఆయనకి నా కొన్నిసార్లు దేవుడు నా ప్రేయర్‌కి చిన్నగా నేను మాట్లాడినప్పుడు లేదా నేను నా అవసరాన్ని తీవ్రంగా తీసుకున్నప్పుడు దేవుడు ఎందుకు మా ప్రార్థనకి తొందరగా రెస్పాండ్ అవ్వడు. అంటే ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు కేకలేస్తున్నారు కదా, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని. కొన్నిసార్లు మనం ప్రేయర్ దేవా ఓపెన్ చేయి అని అడుగుతాం, వదిలేస్తాం. మళ్ళీ 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 రిపీటెడ్‌గా అడగాల్సిన అవసరం లేదులే అనుకుంటాం. సో అప్పుడు నాకు అర్థమైంది. సో నేను కేకలేసిన వల్లో లేతే ఆ క్రౌడ్ ఎళ్లి యేసు ప్రభు ఆయన పరుస్తాడు ఏదో దా అని పిలిచిన వల్లో దేవుడు నా అవసరం తీర్చలేదు. దేవునికి ఒక స్పెసిఫిక్ టైం అంటూ ఉంది. ఆ టైంలోనే ఆయన మాట వింటాడు. ఆయన ఆగమని ఆగాడు నా అరుపులు విని గాదు. సో నేను మాత్రం అరవాలి, ఖచ్చితంగా అరవాలి అనేది నాకు అర్థమైంది. అక్కడ ఆగాడు. ఎందుకు ఆగి ఉంటాడని ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళకి డౌట్ వచ్చి ఉండొచ్చు. అంటే అక్కడ నేనున్నాను. సో నాకు డౌట్ వచ్చింది. సో హి లిసన్ టు ద ఫాదర్స్ వాయిస్. తండ్రి స్వరాన్ని అక్కడ మళ్ళీ ఆయన విన్నాడు. విని ఎదురుగా ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌లోకెళ్ళండి అని ఇద్దరు శిష్యులు చెప్తాడు. అప్పుడు వాళ్ళు గాడిదని, గాడిద పిల్లని ఇద్దరిని తీసుకొస్తారు. ఆహ్, అక్కడ ఒక గాడిద, దాంతో ఒక గాడిద పిల్ల మీకు కనబడతాయి. వాటిని ఆ రెండిటిని విప్పి మీ యొద్దకు తీసుకొని రండి. రెండెందుకు ఈయన ఒకటే ఎతికేది అంటే ఆ తర్వాత శిష్యులు వెళ్లి తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి అని ఆ వచనంలో ఉంది. ఆ గాడిద పిల్లని తోలుకొని వచ్చి
దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలు చెండెను. రెండిటి మీద క్లాత్స్ వేస్తారు. ఆయన చిన్న పిల్ల మీద కూర్చున్నాడు, గాడిద పిల్ల మీద. సో అప్పుడు తల్లి ఆ గాడిద ఆ పిల్ల వెంట ఫాలో అవుతుంటే తల్లి గాడిదకి ఏం అర్థం కాదు అని. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే హోసన్నా అనే వర్డ్ మీనింగ్ నిజంగా గూగుల్లోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ సెర్చ్ చేశాను. నాకు డౌట్ వచ్చి అంటే అప్పుడు థాట్ వేరు. హోసన్నా అంటే కూడా హల్లెలూయా లాంటిది అని నేను అనుకునేవాడిని. అప్పుడు హోసన్నా అంటే ఒక ప్లీ టు సేవ్, అంటే దేవా నన్ను రక్షించు అనే ఒక విన్నపం అది హోసన్నా అంటే. అప్పుడు లార్డ్ నిజంగా హోసన్నా అంటే ఏంటో నాకు అర్థమైంది. సో తల్లి గాడిద పిల్ల గాడిద ఇద్దరు వెళ్ళినప్పుడు అక్కడ ఏం అర్థమైందంటే నాకు క్లాత్ అందరూ హోసన్నా జయము దావీదు కుమార్ జయము అని అరిచిన తర్వాత దేవుడు ఆ గాడిదని దిగి యేసు ప్రభు ముందుకు వెళ్తా ఉంటే అప్పుడు అందరూ గాడిని వదిలిపెట్టేసి యేసు ప్రభుని ఫాలో అవుతా ఉన్నారు. ఆయన ఎటు వెళ్తే ఆయన వైపు వెళ్తున్నారు. గాడిదని దాన్ని చెప్పింది అంటే అప్పుడు పిల్ల గాడిదకి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా నా కోసం వచ్చారు, ఇవన్నీ నా కోసం వేశారు అనుకున్నాను. కాదు, పిల్లగాడితో కలవరపడతా ఉంటుంది వచ్చి నీ వల్ల గర్వించావు, నీ వల్ల గంత దేవుడు నీకు ఛాన్స్ ఇచ్చాడు, తను సంతోషంగా అంగీకరించు. అండ్ మళ్ళీ యేసు ప్రభు నిన్ను పక్కన పెట్టినప్పుడు హ్యాపీగా దాన్ని కూడా ఎంజాయ్ చేయి అంటే ఇద్దరు గుడి వాళ్ళు చూస్తా ఉండి ఉంటారు ఈ సంఘటన అంతా. అరే గాడిదని తీసుకొచ్చారు, ఆయన ఎక్కాడు, దాని వెనకాలే తల్లి గాడిద వెళ్తా ఉంది. సో వీళ్ళు కూడా హోసన్న ఉంటారు, నేను హోసన్న అరవాలి హోసన్న అంటారు. వాళ్ళు పక్కన వాళ్ళ చెప్పు ఉండొచ్చు హోసన్న అంటే మమ్మల్ని రక్షించు ఓ లార్డ్ జీసస్ అని. అది మేము ఇందాకే చేశాంగా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు రక్షించు అని అంటే అప్పుడు అర్థం చేసుకుని ఉంటారు. మా ఫిజికల్ మా ఆత్మీయ తోడ్పడాలి లార్డ్, ఈ సిన్ నుంచి నేను నన్ను ఓవర్కమ్ అవ్వాలి, నన్ను రక్షించు. అప్పుడు వాళ్ళు ఇంకా గట్టిగా అరుచుంటారు. ఇందాక దావీదు కుమారుడా నన్ను కరుణించు అని వేసిన కేకల కంటే ఇప్పుడు వేసిన కేకలు ఇంకా గట్టిగా ఉంటాయేమో అని నాకు అనిపించింది. హోసన్నా హోసన్నా అని గట్టిగా అరిచుంటారేమో. లార్డ్ అట్లాంటి క్రై నాకు ఇవ్వు లార్డ్, నా నా స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవ్వాలి, నేను ఇంకా హోసన్నా అని గట్టిగా అరవాలి, ఆ గుంపుతో కలిసి హోసన్నా హోసన్నా అని నేను అరవాలి అని. అప్పుడు నాకు అర్థమైంది లార్డ్ నిజంగా నేను ఎంతగా బ్లైండ్ అయి ఉన్నానో స్పిరిచువల్ మ్యాటర్స్ లో. లార్డ్ నాకు కళ్ళు ఓపెన్ చేయండి ప్రభా, నేను నిన్ను చూడాలి, నా అవసరాలు తీర్చండి లార్డ్ అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇంకా ఎక్కువగా నేను స్పిరిచువల్ గా నన్ను రక్షించు ప్రభా, నా పాపాలు క్షమించడమే కాదు నీ సిన్ ఓవర్కమ్ అవ్వాలి, ఏది స్పెసిఫిక్ గా నేను చెప్పాలో నాకు అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమైంది. సో ఈ విషయాలను బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ బ్రదర్. మరి మత్తయి సువార్త 20 అధ్యాయము 29-30 వచనాల్లో వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళాను. ఇద్దరు త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. మరి ఇక్కడ గుడ్డివారు మరి గుడ్డి మళ్ళీ ఆ చూపు పొందడం అన్నది అసాధ్యం. అయినప్పటికీ వాళ్ళు దేవుడు ఖచ్చితంగా మాకు కార్యం చేస్తాడు అని చెప్పి వాళ్ళు నమ్మి పట్టుదలతో కేకలు వేసి ప్రభువుని అడిగారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు ఉంటాయి, అసాధ్యంలా కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడి మాట ద్వారా మాట్లాడే మనకు చెప్తున్న మాట ఏంటంటే దేవుడికి అసాధ్యమైనట్టు ఏది లేదు. ఒకవేళ దేవుడు వాగ్దానం ఇస్తే కనుక ఆ గుడ్డి వాళ్ళలాగా పట్టుదలతో మనం వెతికినప్పుడు ఖచ్చితంగా మరి సహాయం చేస్తాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఇచ్చిన ఒక్క వాగ్దానం, మనందరికి ఇచ్చిన ఒక్క వాగ్దానం గురించి మనము ధ్యానిద్దాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం.
యెషయా గ్రంథము 59 అధ్యాయం 21. ఇదిగో నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండియు, నీ పిల్లల నోట నుండియు, నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఖచ్చితంగా ఇది కొత్త నిబంధన వాగ్దానము. దేవుడు కొత్త నిబంధనలో ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మొట్టమొదట మన ఆత్మ నింపుదల. అదేవిధంగా నీ నోట నుండియు దేవుడు ఇచ్చిన మాటలు, మనకు దేవుడిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన జయ జీవితం మనకిస్తాడు, మన పిల్లలకిస్తాడు, మన పిల్లల పిల్లలకిస్తాడని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎప్పుడంటే ఈ ఈ కాలం ఇప్పటి నుంచే ఇస్తాడని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి మనము ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఈ వాగ్దానాన్ని ఇద్దరు గుడ్డి వాళ్ళలాగా పట్టుదలతో మనం అడగాలి. కేకలు వేసి అడగాలి. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా ఈ వాగ్దానాల విషయంలో కొన్నిసార్లు చుట్టుపక్కల వాళ్ళు మన అభ్యంతరకరంగా ఉండొచ్చు. ఇది సాధ్యం కాదు, ఇది అసాధ్యము అని చెప్పి మనల్ని డిస్కరేజ్ చేయొచ్చు. అయినప్పటికీ దేవుడు మాత్రము మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని వాగ్దానాలు, కొన్ని విషయాలు మన జీవితంలో నెరవేర్చాలంటే పట్టుదలతో మనం అడిగితేనే దేవుడు మనకు సహాయం చేయగలడు. కనుక ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆ విధంగా సాధ్యం కాదు, ఆ విధంగా అసాధ్యము అని మనం డిస్కరేజ్ చేయొచ్చు. సో, ఆ విధంగా డిస్కరేజ్ చేసిన ప్రజల మాటలు ఇద్దరు గుడ్డి వాళ్ళు వింటే గనక వాళ్ళకెప్పటికీ చూపనేది వచ్చేది కాదు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు పట్టుదలతో ప్రభువుని అడుగుదాము. ప్రభువు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా ఇంకా మరి ఈ మత్తయి సువార్తలో ఇంకా చూస్తే గనక ఒక చక్కటి మాట రాయబడింది చూడండి. మత్తయి సువార్త 21 అధ్యాయము 3వ వచనం. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. 21 వచనంలో ఇద్దరు మరి ఆ గాడిద పిల్ల గురించి దేవుడు చెప్పే మాట ఏంటంటే, అది ప్రభువునకు కావలసినది. ప్రభువుకు వాటి అవసరం ఉంది అని చెప్తున్నాడు. సో, మన జీవితంలో కూడా మనం కూడా సంఘంలో మన గురించి ఆ విధంగా ప్రభువు చెప్పడం అనేది ఎంతో మనకు ధన్యకరము. ప్రభువు మన గురించి చెప్పాలి ఆ మాట. ఏ విధంగా అయితే గాడిద గురించి చెప్పాడో మన గురించి కూడా చెప్పాలి. నీ ఇతడు నాకు కావాలి, సంఘంలో నాకు కావాలి, ఇతడు నాకు అవసరమైన వ్యక్తి అని మనం గురించి చెప్పేటట్లు మనము జీవించాలి. గాడిద జీవితం చూస్తే కనుక ఎంతో దీనులుగా అది ఉంటుంది. అదేవిధంగా మనం దీనులుగా మనం జీవించాలి. ఇతరుల కంటే మనం ఏమాత్రం గొప్పవారం కాదు. కనుక మనం ఎల్లప్పుడూ మనల్ని మనం తగ్గించుకోవాలి. అదేవిధంగా పరిశుద్ధ జీవితం, ప్రైవేట్ లైఫ్‌లో పరిశుద్ధ జీవితం మనం జీవించాలి. జీవించినప్పుడు ఒకానొక దినమున ప్రభు మన గురించి చెప్పే మాట ఏంటంటే, ఖచ్చితంగా మన గురించి చెప్తాడు. ఆ విధంగా మనము దేవుడిని సంతోషపెట్టే జీవితం జీవిస్తే, ఈ వ్యక్తి నాకు కావాలి, ఈ వ్యక్తి నాకు అవసరమై ఉన్నాడు అని ప్రభువు మన గురించి ఖచ్చితంగా చెప్పే రోజు రావాలని మనం ప్రతి ఒక్కళ్ళము మనం ప్రయత్నించాలి. అదేవిధంగా ఇంకా చూస్తే గనక దేవాలయం పేరట డబ్బు సంపాదిస్తున్న వారిని ప్రభువు దేవాలయం నుంచి గెంటేసినట్టు మనం చూస్తాం. అయితే మనం ఎప్పుడు కూడా దేవాలయంలో ఉన్నప్పుడు ఒకే ఒక ఆలోచనతో ఉండాలి. నేను ఏ మేలు చేయగలను? నా ద్వారా ఇతరులకు ఏం మేలు కలుగుతది? అని ఒకే ఒక ఆలోచనతో మనం సంఘానికి రావాలి. ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. ఆ విధంగా కాకుండా సంఘం ద్వారా నాకేమన్నా డబ్బొస్తదా? సంఘం ద్వారా నాకేమన్నా ఘనతొస్తదా? లేకపోతే సంఘ పరిచయాలు మంచి బ్రదర్స్ ఉంటారు సంఘంలో. వాళ్ళు నాకు అవసరంలో ఉన్నప్పుడు ఏమన్నా ఉపయోగపడతారా? లేకపోతే చర్చ్ పరిచయాలు నాకేమన్నా నా వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడతాయా? ఇటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటే గనక అది ప్రభువు దృష్టికి అసహ్యం. ప్రభువు అటువంటి వ్యక్తుల్ని ఇష్టపడడు. అసహ్యమని దేవుని మాట మాట్లాడుతున్నాడు. కనుక మనం సంఘంకొచ్చినప్పుడు నిజంగా దేవుని బిడ్డగా ఉండాలంటే ఒకే ఒక్క ఆలోచనతో ఉండాలి మనం. నేను సంఘం ద్వారా సంఘానికి నేనేం మేలు చేయగలను? నా ద్వారా సహోదరులకు నేనేం మేలు చేయగలను? ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రభా, నా దగ్గర ఏమీ లేదు. నువ్వు నాకేమైనా ఇస్తే నా సహోదరులకు నేను సహాయం చేయగలను. నువ్వు నా నోటిలో ఏదైనా మాట ఉంచితే నేను ఎంకరేజ్ చేయగలను. నువ్వు నన్ను దీవిస్తే నేను ఇతరులకు దీవెనకరంగా ఉండగలను. అంతే తప్ప నా దగ్గర ఏమీ లేదు. కనుక నేను ఇతరులకు మేలుకరంగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి నాకు సహాయం చేయమని ప్రభువు అడిగి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అటువంటి
సాక్రిఫైజల్ మనసుతోటి, త్యాగం చేసే మనసుతో మాత్రమే సంఘానికి రావాలి తప్ప, ఏదన్నా ఉపయోగం ఉంటది అన్న మనసుతో మనం సంఘానికొస్తే చివరికి మనము నష్టపోతాం. మనల్ని బట్టి సంఘం కూడా నష్టపోతది. ఇప్పటికన్నా మనము ఈరోజు కాకపోతే రేపన్నా బయటపడాల్సొస్తది. కనుక అటువంటి యాటిట్యూడ్‌తో మన ఆత్మీయ జీవితాన్ని జీవిద్దాం. దేవుడి వాక్యం దీవించునుగాక. థాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్ ప్రార్థన చేసుకుందామండి. పర్లకు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, నిజంగానే ప్రభా చెప్పబడిన వాక్యం ప్రభా, మరి మాకు తండ్రి నీ పరిపూర్ణమైన జ్ఞానంను తెలియచేసినందుకు వందనాలు ప్రభా. తండ్రి చెప్పిన ప్రతి ఒక్క షేరింగ్ ప్రభా మాలో ప్రభా మరి ఫలించేలాగా మీరు దీవించండి ప్రభా. తండ్రి 30 60 కాదు ప్రభా, 100 ఫలించాలి ప్రభా. తండ్రి నీ పాదములు పట్టుకొని తండ్రి గోజాడి అడుగుతున్నాం ప్రభా. తండ్రి మా సంఘం ప్రభా తండ్రి నిన్ను వెంబడించే సంఘంగా ఉండాలి. నువ్వు రాబోతున్న రోజుల్లో ప్రభా ముఖమును ఎత్తుకొని ప్రభా మేము ఎదుర్కొనే వాళ్ళంగా ఉండాలి. ఒక్క బిడ్డ కూడా ప్రభా లోకంలోకి వెళ్ళిపోకూడదు ప్రభా. ప్రతి ఒక్కలం ప్రభా తీవ్రంగా ఈ క్రైస్తవ జీవితం తీసుకునే కృపను దయచేయండి. తని మూరు మా కొరకు ఉంచిన తన అద్భుతమైన జీవితం, తన ఈ రక్షణ ప్రభా చేపట్టుకొని ప్రభా నేను ఎదుర్కొనే సైనికుల వల్ల మేము ఉండటకు తని మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాను తండ్రి. మా జీవితాల్లో ప్రభా ఏ శక్తులైతే, ఏ బంధకాలైతే, ఏ లోకాశలైతే మమ్మల్ని నీ నుంచి వెనకకు లాగుతుందో నజరేయుడైన యేసు నామములో ఈరోజు ఆ బంధకాలన్నిటినీ విడిపించి ప్రభా నీ కొరకు ప్రభా సజీవ యాగముగా మమ్మల్ని మేము అర్పించుకుంటూ మా కుటుంబాలు, మా బిడ్డలు, మా ప్రతి ఒక్క తని కోరికలు సమస్తము తని నీ ఆల్టర్ మీద పెట్టి ప్రభా ఒక్కటే అడుగుతున్నాం ప్రభా, నీ నామము కనపరచబడాలి ప్రభా. నీ అగ్నిని మా జీవితాల్లో కృమ్మరించండి. మేము ఎక్కడికి వెళ్ళినను ప్రభా తండ్రి నీ యొక్క వెలుగును ప్రకాశించే బిడ్డలుగా మా సంఘమును చేయబోతున్నందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మరి మా సంఘంలో మరి ముఖ్యంగా తండ్రి మాకు తండ్రి రక్షణ పొందవలసిన యవనస్తులు ఎంతో మంది ఉన్నారు ప్రభా. తండ్రి వాళ్ళకి రక్షణ దయచేయమని కోరుచున్నాను తండ్రి. వాళ్ళ రక్షణ విషయంలో తన్ని తీవ్రంగా తన్ని తీసుకునేలాగా మీరు సహాయం చేయండి. అలాగే ప్రభా తండ్రి వాళ్ళ జీవితంలో ప్రభా రక్షణకు ఎంత వెల అయినా సరే చెల్లించడానికి వాళ్ళ హృదయంను సిద్ధపరచండి. నీ ప్రేమను వాళ్ళకు రుచి చూపించండి. తను ఏమి యోగ్యత లేని మాకు నీ ప్రేమను చూపించినందుకు ఎంత గొప్ప దేవుడు తండ్రి. వాళ్ళ యవ్వన జీవితం అంతయు నీకు ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకి నీ మీద, వాళ్ళ పైన నీ ప్రేమను అమోఘంగా చూపించి ప్రభా వాళ్ళు నిన్ను ఎంచుకున్నటకు ప్రభా మీరే సహాయం చేయమని కోరుచున్నాను. గొప్ప దేవాను సహాయం చేశారు. వాళ్ళ రక్షణ ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు చెల్లి తని. అలాగే యవనస్తులు ప్రభా ఎంతో మంది జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు ప్రభా. నీ బిడ్డల ప్రభా తండ్రి ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు, ఎటువంటి తండ్రి ఇన్ఫ్లుయెన్స్లు కానీ, ఎటువంటి రికమెండేషన్లు కానీ ఆశించకుండా కష్టపడి చదువుతూ ప్రభా తని నీ మీద ఆనుకుంటూ నువ్వే సహాయం చేస్తావని నీ మీద తన్ని కంప్లీట్ గా డిపెండ్ అయ్యి ప్రభా వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారు ప్రభా. అయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం ప్రభా, మా బిడ్డల పట్ల నీ కనికరమును చూపించి, నీ కృపను చూపించి అయ్యా నువ్వు సహాయం చేయి. వాళ్ళకి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. తని వాళ్ళు ఎక్కడా కూడా నవ్వుల పాలు కాకుండా నీ కొరకు నిలబడినందుకు వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలు దయచే తని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభా. వాళ్ళకి తప్పకుండా మీరు మంచి ఉద్యోగాలు ఏవైతే తని వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు ఆ ఉద్యోగాలు వాళ్ళకి దయచేయమని కోరుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభా. అలాగే ప్రభా తండ్రి మరి వివాహాలు అవ్వాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా. తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. తండ్రి వాళ్ళు ఎవరిని తండ్రి వచ్చిన ప్రతి ఒక్క మ్యాచ్ కాదు కానీ తండ్రి వాళ్ళు నీ కొరకు ప్రభా, నువ్వు నీ బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. సహాయం చేయండి ప్రభా. తండ్రి మ్యారేజెస్ మీరే జరిగించండి ప్రభా. స్టార్ట్ అయిన సహాయాన్ని మీరే దయచేయండి. వాళ్ళ జీవితంలో లైఫ్ పార్ట్నర్ ప్రభా మీరే తండ్రి వాళ్ళ జీవితంలో ప్రభా త్వరగా తీసుకురమ్మని మీ పాదాలు పట్టుకొని నడుచున్నాం. ప్లీజ్ లార్డ్ మాకు ప్రార్థన తండ్రి ఎలా చేయాలో కూడా రావట్లేదు. ఈ సప్లికేషన్ గురించి ఎలా నీ దగ్గర పెట్టాలో కూడా మాకు తెలియదు. మా హృదయంలో అంచరంగుల నుంచి తండ్రి బతిమలాడి పెట్టుకుని నడుచున్నాం. ప్లీజ్ లార్డ్ సహాయం చేయండి. బిడ్డలకి తండ్రి వివాహాలు జరిగించమని నీ పాదాలు పట్టుకున్నాడు తండ్రి. అలాగే మా కుటుంబంలో మా సంఘంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్క కుటుంబాలను తిరిగి కట్టండి ప్రభా. తండ్రి ఎటువంటి థింగ్స్ ఉన్న తండ్రి ప్రతి ఒక్కటి నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క శక్తులను కొట్టేసి తిరిగి ప్రభా మా ఫ్యామిలీస్ అన్నిటిని రీయునైట్ చేసి అని మేము ఒక సంఘముగా బలంగా తండ్రి మా పిల్లల్ని కట్టుకునేలాగా తండ్రి మా పిల్లల్ని ఇలా నడిపించుకునేలాగా మీరే సహాయం చేయండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి
ఆరోగ్యంలో దయచేయండి ప్రభా. తండ్రి స్వస్థత పొందిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా వ్యాపారాలు తండ్రి, పనులు, అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్న తండ్రి బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ బట్టి జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళకి తండ్రి మీరే ప్రభా తండ్రి సహాయం చేయండి. రైచియస్ గా ఉండుటకు తండ్రి, మరి ఎక్కడ ఈ లోకంలో ప్రభా వెలుగుగా ఉండుటకు, కాంప్రమైజ్ అవ్వకుండా నీ కొరకు నిలబడటకు మీరే సహాయం చేయండి తండ్రి. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ పైన నీ పరిశుద్ధాత్మని నింపమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ప్రతి కుటుంబంలో తని నీ మహిమను చూపించమని, తని మేమందరం ఒక కుటుంబంగా నిలబడి తని ఆ నూతన గీతం పాడే సంఘముగా మీరే చేయమని కోరుచు నీ పాదాలు పట్టుకొని అడుగుచిన సహాయం చేసినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, తన ఈ కూడికి నీకు మహింకరంగా జరిగించినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, అతి త్వరలో రాబోతున్న మా ప్రియ ప్రభువైన యేసునామమున బతిలాడి పట్టుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ కూడికి ఇంతటితో మంచి